వీకెండ్ ఎక్స్క్లూజివ్స్. ఆస్తులు పెరిగే కొద్దీ ఆత్మీయులు తగ్గిపోతున్న నేటి రోజుల్లో కాలం మారినా కుటుంబ విలువలు మారకూడదు అని నిరూపిస్తోంది ఓ ఉమ్మడి కుటుంబం. సంపద కంటే మానవ సంబంధాలే శాశ్వతమని నమ్ముతూ తెలుగు రాష్ట్రాలకే ఆదర్శంగా నిలుస్తోంది. బావమరిదిల సారథ్యంలో ఏకంగా 6 తరాలకు చెందిన 83 మంది సభ్యులు ఒకే గూటి కింద కలిసిమెలిసి జీవిస్తున్నారు. వ్యవసాయం నుంచి వ్యాపారాల వరకు అన్నింటినీ సమిష్టిగా నిర్వహిస్తూ ఉమ్మడి కుటుంబ వ్యవస్థ ఇప్పటికీ సజీవంగానే ఉందని చాటు చెప్తున్నారు. అనుబంధాలే అసలైన ఆస్తిగా భావిస్తున్న ఈ అరుదైన కుటుంబంపై ప్రత్యేక కథనం. బావమరుదులు కలిసి 83 మంది ఉన్నాము. మాది 6 తరాల నుండి ఇట్లే కొనసాగుతుంది. ఇంతకు ముందు కూడా ఇలాగే కొనసాగాలని ఆశిస్తున్నా. ఈ రోజుల్లో పెళ్లైన 6 నెలలకే భార్యాభర్తలు విడిగా కాపురం పెట్టేస్తున్నారు. చిన్న చిన్న మనస్పర్ధలకే అన్నదమ్ములు గొడవలు పడి ఆస్తులు పంచుకుని దూరం అవుతున్నారు. ఇలాంటి స్వార్థపూరిత సమాజంలో ఒకే వంశానికి చెందిన 83 మంది సభ్యులు 6 తరాలుగా ఒకే ఉమ్మడి కుటుంబంగా కలిసి జీవిస్తున్నారంటే నమ్ముతారా? అవును, అనంతపురం జిల్లా కళ్యాణదుర్గం మండలం కుర్లపల్లి గ్రామంలోని నాగప్ప కుటుంబం ఉమ్మడి కుటుంబ వ్యవస్థకు సజీవ నిదర్శనంగా నిలుస్తోంది. కేవలం 2 కుటుంబాలతో ప్రారంభమైన ఈ వంశం నేడు 6 తరాలకు విస్తరించింది. కుటుంబ పెద్దలు బావ హనుమంతరాయుడు, బావమర్ది ముత్యాలప్ప ఆధ్వర్యంలో పెద్దలు చెప్పిన మాటే వేదంగా భావిస్తూ ఈ 83 మంది సభ్యులు ఎంతో ప్రేమగా, ఐక్యంగా ఒకే తాటిపై ముందుకు సాగుతున్నారు. తమ ఫ్యామిలీలో 83 మందిమి ఉన్నామని, 6 తరాల నుంచి అందరం కలిసి ఉండటం సంతోషంగా ఉందని, మున్ముందు కూడా ఇలాగే కొనసాగాలని అనుకుంటున్నట్లు కుటుంబ పెద్దలు చెప్తున్నారు. ముత్యాలప్ప, మేము బావమరుదులు కలిసి 83 మంది ఉన్నాము. మాది 6 తరాల నుండి ఇట్లే కొనసాగుతుంది. ఇంతకు ముందు కూడా ఇలాగే కొనసాగాలని ఆశిస్తున్నా. ఫ్యామిలీ గురించి అందరూ గర్వంగా చెప్పుకుంటున్నారు. మిగిలిన వారు కూడా ఇలాగే సమ్యతంగా ఉండాలని కోరుతున్నారు. హనుమంతరాయుడు, అనంతపురం డిస్ట్రిక్ట్ కళ్యాణ మండలము, కురవరల్లి గ్రామము. మాది ఉమ్మడి కుటుంబము. 6 తరాల నుంచి ఇట్లే సాగుకుంటూ వచ్చినాము. మా తాత ఫస్ట్, మా తాత అయిన తర్వాత మా నాయన ఉన్న తర్వాత మేము తర్వాత మా కొడుకులు తర్వాత మా కొడుకు కూడా మనం లేనారు. ఇట్లా 6 తరాల నుండి మేము ఇట్లా కలిసి మెలిసి ఉన్నాము. ఈరోజు మేము ఇట్లా ఉండేది కారణం ఏమంటే, మా కుటుంబంలో ఎటువంటి కలతలు లేకుండా మేము ఏం చెప్పినా అది మా పిల్లలు బాగా గ్రహించుకుంటున్నారు. ఎవరు కానీ ఇంతమంది ఉన్నా కూడా మాకు ఇంతవరకు ఏమీ తెలియదు. అయితే ఈ అద్భుతమైన కుటుంబంలో 43 మంది ఓటర్లు, 20 మంది కుమారులు, కోడళ్లు ఉన్నారు. ప్రస్తుతం వీరంతా 4 భవనాల్లో నివసిస్తున్నారు. ఆస్తుల కంటే అనుబంధాలకే ఎక్కువ విలువ ఇచ్చే ఈ కుటుంబం తమ పిల్లలను ప్రభుత్వ పాఠశాలల్లో, హాస్టళ్లలోనే చదివిస్తోంది. వ్యవసాయమే వీరి ప్రధాన జీవనాధారం. సుమారు 120 ఎకరాల్లో వేరుశెనగ, టమాటా, వంకాయ, మిరప, వరి లాంటి పంటలను కుటుంబ సభ్యులే కలిసి సాగు చేస్తున్నారు. వీరికి 1000 గొర్రెలు, 70 గేదెలు, 5 బస్సులు, 3 ట్రాక్టర్లు ఉన్నాయి. ఆహారంలోనూ వీరు సంప్రదాయానికి పెద్దపీట వేస్తూ రోజు కట్టెల పొయ్యిపైనే రాగి సంగటి, జొన్న రొట్టెలు వండుకుంటారు. ఇక పండుగ వచ్చి ఈ కుటుంబమంతా ఒక్కచోట చేరితే ఒకే పూటకు ఏకంగా 3 పొట్టేళ్లు, కిలోల కొద్దీ చికెన్ అవసరమవుతుందని సభ్యులు చెబుతున్నారు. ఇతరత్రా ప్రాంతాల నుంచి వచ్చిన కోడళ్లు ఏ గొడవ లేకుండా కలిసే ఉంటున్నారు. అంతేకాదు, ఒకే దగ్గర వంట చేసుకుంటున్నట్లు చెబుతున్నారు. పెద్దల నుంచి పిల్లల వరకు ఎలాంటి భేదాభిప్రాయాలు లేవని చెబుతున్నారు. అనురాధ, నేను ఇంటికి 2వ కోడలు. మాది అంతా 80 మంది ఉమ్మడి కుటుంబం. మాదంతా మేము అప్పటి నుంచి అంతా 20 మంది ఆడవాళ్ళు ఇంట్లోనూ అంతా కలిసిమెలిసి ఒద్దికగానే బాగానే ఉంటున్నాము. ఇంట్లో అంతా కలిసి ఒకే దగ్గరే వంట చేయడం, ఒకే దగ్గరే తినడము, అంతే. ఇంకా వేరే అని ఏది లేదు. ఇప్పుడు ఏమైనా షుగర్ పేషెంట్ ఉంటే వాళ్ళకి మాత్రం కొర్రన్నము, ఇట్లా ఏమైనా చపాతి, రోటీ, ఉప్మాను ఇట్లాంటివి చేస్తూ ఉంటాము. వంట మాత్రం అందరికీ ఒకటే ఇదే. అందుకు ఇంట్లో పెద్దగానే బాగానే అందరినీ ఒకటిగానే చూసుకొని ఉంటున్నారు.
నా భార్య నా పిల్లలని భేదం లేదు, అందరి పిల్లల్ని ఒకే రకంగా చూసుకుంటున్నాడు. ఇంతవరకు కానీ అందరినీ నా వాళ్ళే వీళ్ళు అని బాగానే కలుపుకుంటానంగానే ఉన్నాం ఇంతవరకు కానీ. మేము అత్త మామలుగా కాకుండా అమ్మ నాన్నలుగా చూసుకుంటున్నారు. మేము తోడికోడలుగా కాకుండా తోబుట్టులుగా ఉన్నాము. మెయిన్ వచ్చేసి స్నేహ రిలేషన్షిప్ కాకుండా ఫ్రెండ్షిప్గా మెయింటైన్ అవుతుంది ఇల్లు. దాంతోనే ఇంతలా బాగా కొనసాగుతుంది. ఈ ఇంట్లో నాకు ఇంటికి వచ్చిండే దానికి నాకు చాలా హ్యాపీనెస్గా ఉంది. అవసరమైతే మరిన్ని ఇళ్లు కట్టుకుంటామే కానీ కుటుంబాన్ని మాత్రం ఎట్టి పరిస్థితుల్లోనూ విడగొట్టబోమని కోడళ్లు కొడుకులు తెగేసి చెబుతున్నారు. గతంలో ఎన్నో కష్టాలు ఎదురైనా అందరూ ఒక్కటిగా నిలబడడమే తమ బలమని కుటుంబ పెద్దలు భావోద్వేగంగా గుర్తు చేసుకున్నారు. తాము ఉన్నంత కాలం ఈ ఉమ్మడి వ్యవస్థ ఇలాగే కొనసాగుతుందని, భవిష్యత్తు తరాలు కూడా ఇదే సంప్రదాయాన్ని నిలబెట్టాలని కోరుకుంటున్నారు. మహేష్ హనుమంతరాయని కొడుకు నేను వచ్చేసి నాది 4వ తరము. మా ముత్తాత నాగప్ప వాళ్ళ తరం నుంచి ఇప్పుడు మాకు మనవళ్ళు అయినారు. 6 తరాల్లో అన్నీ కలిసి జీవిస్తున్నాం ఇంతవరకు. ఇప్పుడు నాన్నలు ఎక్కడ కొంచెం బయటికి పోలేరు, వాళ్ళ బాధ్యత అంతా మాకు అప్పగించినారు. ఈ 83 మందికి ఏం కావాలన్నా, ఇంట్లో సరుకులు కావాలన్నా, వాళ్ళకి ఏదైనా బాగలేకపోయినా, స్కూల్ ఫీజులు కానీ ఇంకోటి కానీ బుక్స్ కానీ అన్నీ ఏదైనా ఇంట్లో సరుకులన్నీ, తర్వాత వెహికల్ మెయింటెనెన్స్, బ్యాంక్ పనులన్నీ ఏమన్నా నేను చూసుకుంటాను. ఈ 83 మందిని మెయింటైన్ చేసే బాధ్యత నాకు కలిగినందుకు చాలా గర్వంగా ఉంది. మేము వచ్చేసి ఇంతవరకు నాకు మా పెద్దనాన్న కొడుకులు ఉన్నారు, నాకన్నా వయసులో 1 సంవత్సరం పెద్దలు ఉన్నా మేము ఒకరికొకరు గౌరవించుకొని ఇంతవరకు ఏం కలహాలు లేకోకున్నట్ల, ఎక్కడా కానీ ఇంతవరకు గొడవలు లేకోకున్నట్ల జీవిస్తున్నాం. అంతా హ్యాపీగానే ఉన్నాము. పెద్దల మాట సద్దన్న మూట అన్నట్లుగా కలిసుంటే కలదు సుఖం అనే మాటను నిజం చేస్తూ తెలుగు రాష్ట్రాలకే ఆదర్శంగా నిలుస్తున్న ఈ నాగప్ప కుటుంబానికి హ్యాట్స్ ఆఫ్ చెప్పాల్సిందే. ప్రభుత్వ పాఠశాలలు అంటే కేవలం చదువు చెప్పే కేంద్రాలు మాత్రమే కాదు, విద్యార్థుల భవిష్యత్తును తీర్చిదిద్దే దేవాలయాలు అని నిరూపిస్తున్నారు మంచిర్యాల జిల్లాకు చెందిన 3 ప్రభుత్వ ఉపాధ్యాయులు. ప్రైవేట్ పాఠశాలల మోజులో పడి సర్కారు బళ్లను నిర్లక్ష్యం చేస్తున్న ఈ రోజుల్లో తమ సొంత డబ్బులు ఖర్చు చేస్తూ అందరికీ ఆదర్శంగా నిలుస్తున్నారు. బడి దూరం ఉండటం వల్ల రాకపోకలు సాగించలేక చాలా మంది పిల్లలు చదువు మానేస్తున్న విషయాన్ని గుర్తించి సొంత డబ్బుని వారి కోసం వెచ్చిస్తున్నారు. వీరి అంకిత భావం వల్ల 2 ఏళ్ల క్రితం కేవలం 14 మంది ఉన్న విద్యార్థుల సంఖ్య నేడు ఏకంగా 36 మందికి పెరిగింది. ప్రభుత్వ విద్యను బతికించడం కోసం ఈ 3 ఉపాధ్యాయులు చేస్తున్న కృషి ఏంటో తెలుసుకుందాం పదండి. ప్రభుత్వ పాఠశాలలంటే కేవలం చదువు చెప్పే కేంద్రాలు మాత్రమే కాదు, విద్యార్థుల భవిష్యత్తును తీర్చిదిద్దే దేవాలయాలని నిరూపిస్తున్నారు మంచిర్యాల జిల్లాకు చెందిన 3 ప్రభుత్వ ఉపాధ్యాయులు. ప్రైవేటు పాఠశాలల మోజులో పడి సర్కారు బడులను నిర్లక్ష్యం చేస్తున్న ఈ రోజుల్లో తమ సొంత డబ్బులు ఖర్చు చేస్తూ అందరికీ ఆదర్శంగా నిలుస్తున్నారు. ఇది చెన్నూరు మండలంలోని కత్తరసాల ప్రభుత్వ ప్రాథమిక పాఠశాల. ఈ బడిలో ఒకప్పుడు పిల్లలు లేక వెలవెలబోయింది. కానీ ఈ 3 ఉపాధ్యాయులు అడుగుపెట్టాక పాఠశాల రూపురేఖలే మారిపోయాయి. ప్రైవేట్ స్కూళ్లకు పోటీగా విద్యార్థుల సంఖ్యను పెంచుతున్నారు. ప్రభుత్వ పాఠశాలల సత్తా ఏంటో క్షేత్రస్థాయిలో చూపిస్తున్నారు. కత్తరసాలతో పాటు సుబ్బరాంపల్లి గ్రామానికి చెందిన పిల్లలు ఈ పాఠశాలలో చదువుతున్నారు. అయితే బడి దూరం ఉండడం వల్ల రాకపోకలు సాగించలేక చాలా మంది పిల్లలు చదువు మానేశారు. బడిబాట కార్యక్రమంలో భాగంగా గ్రామానికి వెళ్లిన హెచ్ఎం రాములు, ఉపాధ్యాయులు సరోజ, శోభారాణి ఈ సమస్యను గుర్తించారు. అంతే, పిల్లల కోసం తమ సొంత ఖర్చులతో నెలకు 5,000 రూపాయలు ఇస్తూ ఒక ఆటోను ఏర్పాటు చేశారు. నా తోటి టీచర్ సరోజ గారు ఇద్దరం కలిసి బడిబాట వెళ్ళాం సార్ విలేజ్లోకి.
తల్లిదండ్రులను అడిగి తెలుసుకున్నాను సార్. అంటే ఏంటి ప్రాబ్లం, ఎందుకు వేయట్లేదు పిల్లల్ని అని. వాళ్ళు అదే చెప్పారు సార్. స్కూల్ సరౌండింగ్స్ బాగాలేవు, ప్లస్ స్కూల్ చాలా దూరం ఉంటుంది, మాకు మార్నింగ్ దింపడానికి కానీ తీసుకురావడానికి కానీ ఇబ్బంది అవుతుందని చెప్పారు సార్. సరే అని మేము ఏం చేసామంటే మేమే షేర్ చేసుకొని ఒక ఆటోని ఏర్పాటు చేయడం జరిగింది సార్. ఫస్ట్ అయితే పిల్లలు పెరగాలనే ఉద్దేశంతో మేమే మా సొంత ఖర్చులతో ఆటో ఏర్పాటు చేసి పిల్లల్ని తీసుకురావడం జరిగింది సార్. అట్లా మాకు పిల్లల సంఖ్య 14 పెరిగింది సార్ ఫస్ట్ ఇయర్. అదే సంవత్సరం మా హెచ్ఎం రాము సార్ ఈ స్కూల్కి రావడం జరిగింది సార్, ట్రాన్స్ఫర్లో పిఎస్హెచ్ఎం ప్రమోషన్లో. సో సార్ వచ్చిన తర్వాత ఇంకా మాకు చాలా ప్లస్ అయింది సార్. పిల్లలకు ఇంకా ఎలాంటి సౌకర్యాలు కావాలి అని ఆయన చాలా ఆలోచించారు సార్. ప్లస్ స్కూల్ సరౌండింగ్స్ ఫస్ట్ మనం ఒక పాఠశాల అనేది అందంగా ఉండాలనే ఉద్దేశంతో సార్ ఇలా ఇవన్నీ పెయింటింగ్స్ అనే పిల్లలకు ఆకర్షణీయంగా ఉండేలాగా చాలా మేము అన్ని బొమ్మలు అన్నీ గీయించాం సార్. ప్లస్ రూమ్స్ అన్నీ కొత్తగా ఒక రూమ్ ఏర్పాటు చేయడం జరిగింది. పిల్లలకు సేఫ్టీగా ఉండాలనే ఉద్దేశంతో కాంపౌండ్ వాళ్ళు ఏర్పాటు చేయడం జరిగింది. కేవలం వాహన సౌకర్యం మాత్రమే కాదు, పిల్లలకు కావాల్సిన నోట్ పుస్తకాలు, పెన్నులు, ఎగ్జామ్ ప్యాడ్లు, తాగునీటి కోసం మినరల్ వాటర్ కూడా తమ సొంత డబ్బులతో ఇస్తున్నారు. 2 సంవత్సరాల క్రితం ఈ పాఠశాలలో కేవలం 14 మంది విద్యార్థులు మాత్రమే ఉండేవారు. కానీ బదిలీపై వచ్చిన ఈ 3 ఉపాధ్యాయుల అంకిత భావం వల్ల ఈరోజు ఆ స్ట్రెంత్ ఏకంగా 36 మందికి పెరిగింది. 29/7/2024 రోజున ఘత్రసాల పాఠశాలకు పిఎస్హెచ్ఎం ప్రమోషన్ పైన రావడం జరిగింది. నేను వచ్చినప్పుడు పాఠశాలలో స్ట్రెంత్ 14 మంది ఉండేది. మరియు వచ్చిన సంవత్సరము విలేజ్లకు వెళ్ళి మా పాఠశాలలో చేర్పించండి అంటే 7 చేరడం జరిగింది. ఆ సంవత్సరం 21 మందితో పాఠశాలను నడపడం జరిగింది. తర్వాత నెక్స్ట్ ఇయర్ మళ్ళీ బడిబాటలో కార్యక్రమంగా పాఠశాల యొక్క స్థితిగతులను గ్రామం లోపల పేరెంట్స్కు వివరించడం జరిగింది. ఆ పేరెంట్స్ అందరూ కూడా అదే సార్ మీ పాఠశాలకు తోలిస్తాము కానీ మెయిన్ రోడ్ నుంచి మా పిల్లలు రావడం పోవడం ఇబ్బందిగా ఉంటుందంటే ఆ సౌకర్యం కోసం పిల్లల యొక్క రావడం పోవడం కోసము ఆటో ఏర్పాటు చేయడం జరిగింది. ఉదయం ఆటో పాఠశాలకు రావడము మరియు 4 గంటలకు మళ్ళీ అదే ఆటోతోటి ఇంటికి పంపించడం జరుగుతుంది. ఆ ఆటో యొక్క డబ్బులు మా పాఠశాల ఉపాధ్యాయులమే సొంత ఖర్చులు సమకూర్చుకొని ఇవ్వడం జరుగుతుంది ఆటో అబ్బాయికి. అదేవిధంగా మరియు మా పాఠశాలకు పేరెంట్స్ విద్యార్థులను పంపించడంలో ప్రైవేటు పాఠశాల నుంచి మా పాఠశాలలో చేర్పించడం జరిగింది. విద్యార్థుల భవిష్యత్తు కోసం, ప్రభుత్వ విద్యను బతికించడం కోసం తమ జేబుల నుంచి డబ్బులు ఖర్చు చేస్తున్న ఈ ఆదర్శ ఉపాధ్యాయులను విద్యాశాఖ అధికారులతో పాటు గ్రామస్తులు ప్రతి ఒక్కరూ అభినందిస్తున్నారు. వ్యవసాయంలో ఖర్చులు పెరిగిపోతున్న వేళ పెట్టుబడి భారాన్ని తగ్గించుకునేందుకు కుమరం భీం జిల్లాకు చెందిన 2 యువ రైతులు సరికొత్తగా ఆలోచించారు. పొలంలో కలుపు మొక్కలను తొలగించేందుకు కూలీల కోసం ఎదురు చూడకుండా తమ బైక్నే నాగలిగా మార్చేసి అద్భుతమైన ఆవిష్కరణకు తెరలేపారు. కేవలం 2 లీటర్ల పెట్రోల్తో అతి తక్కువ ఖర్చుతో ఎంతో శ్రమతో కూడిన ఈ పని క్షణాల్లో పూర్తి చేశారు. సాంకేతికతను మేళవించి సాగు కష్టాలను దూరం చేసుకున్న ఈ యువ రైతుల వినూత్న ఆలోచన ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్గా మారడంతో పాటు తోటి రైతులకు ఆదర్శంగా నిలుస్తోంది. ఆ వివరాలను మనము చూసేద్దామా? ఆలోచన ఉంటే ఏదైనా సాధ్యమే అని నిరూపించారు 2 యువ రైతులు. పంట చేనులో కలుపు తీయడం కోసం రైతులు తీవ్ర ఇబ్బందులు పడుతూ ఉంటారు. ఓ పక్క కూలీలు దొరకరు. దొరికినా కూలీల ఖర్చు భారీగా ఉంటుంది. సరిగ్గా తమ అమ్మా నాన్నలు పడుతున్న ఈ కష్టాన్ని చూసి ఆ యువకుల మనసు చెలించిపోయింది. ఎలాగైనా తమ తల్లిదండ్రుల శ్రమను తగ్గించాలనుకున్నారు. కుమ్రం భీం ఆసిఫాబాద్ జిల్లా చింతల మానేపల్లి మండలం డబ్బా బారేగూడ గ్రామానికి చెందిన నీకోడే శ్రీనివాస్, విజయ్ అనే 2 అన్నదమ్ములు తన బుర్రకు పదును పెట్టారు. తమ తల్లిదండ్రులు రైతులు పడుతున్న కలుపు కష్టాలకు చెక్ పెట్టేలా ఏకంగా ఒక సరికొత్త దేశీ పరికరాన్ని కనిపెట్టి ఇప్పుడు
అందరితో భేష అనిపించుకుంటున్నారు. వీరు తయారు చేసిన ఈ కలుపు తీసే యంత్రాన్ని చూస్తే ఎవరైనా ఆశ్చర్యపోవాల్సిందే. దీనికోసం లక్షలు ఖర్చు చేయలేదు. కేవలం 2000 రూపాయలతో తమకున్న బైక్కే ఒక అద్భుతమైన పరికరాన్ని అమర్చారు. పాత ఇనుపరాడ్ల ముక్కలను ఉపయోగించి 3 కర్రులు, ఒక పలుగు తయారు చేసి వాటిని ఒక తాడు సహాయంతో బైకు వెనుక భాగాన్ని కట్టారు. చేనులో ఒకరు బైకు నడుపుకుంటూ ముందుకు వెళ్తుంటే వెనుక కట్టిన ఈ ఇనుప పరికరం మట్టిని చీల్చుకుంటూ కలుపు మొక్కలను వేర్లతో సహా సులభంగా లాగేస్తుంది. మామూలుగా 5 ఎకరాల పత్తి చేనులో కలుపు తీయాలంటే ఎంతో మంది కూలీలు కావాలి. వేల రూపాయలు ఖర్చవుతుంది. కానీ వీళ్ళు తయారు చేసిన ఈ బైక్ యంత్రంతో కేవలం 2 లీటర్ల పెట్రోల్ ఖర్చుతో 5 ఎకరాల్లో కలుపును ఇట్టే మాయం చేస్తున్నారు. సింతారమానేపల్లి మండల్ డబ్బా గ్రామ రైతులం మేము. ఈ మన 5 ఎకరాల చేనులో నేను పత్తేయడం జరిగింది. ఈ మొన్నటి వర్షానికి 2-3 రోజులు వర్షం వచ్చింది. విపరీతమైన గడ్డి మొలిచింది. అయితే నాకు ఎడ్లు లేవు, కసలం లేదు. కూలి వాళ్ళని పిలిచిన ఈ టైంలో ఎవరు వస్తలేరు. ఎవరిది వాళ్ళు పనున్నది కాబట్టి ఈ టైంలో ఎవరు వస్తలేరు. అయితే ఈ గడ్డిని ఎట్లా తీయాలనే ఉద్దేశంతో నేను ఏదైనా కొత్తగా యంత్రాంగం తయారు చేయాలన్న ఉద్దేశం నాకు ఇప్పటి నుండి ఉన్నది. అయితే కొత్తగా నేను ఒక యంత్రాంగం తయారు చేసిన. ఇది సెట్ అవుతుందో లేదో అనుకొని నాకు కొంచెం భయం ఉండే. సింపుల్గా ఒక యంత్రాంగం ఇదే యంత్రాంగం చేసిన. దీనికి తక్కువ ఒక 2000 అయిపోయింది. ఇది నేనే దీనికి ఒక చిన్న రాడు ముక్కలు తీసుకొని ఇనుప నాగోళ్ళు ఎల్లింగ్ చేయించిన నేనే సొంతంగా. ఇది కూడా బైక్ సెట్ చేసిన. చాలా అద్భుతంగా పనిచేస్తుంది ఇది. ఈ నాకైతే ఒక రోజుకు 5 ఎకరాలు ఈజీగా కొట్టవచ్చు డవరా. ఈ యంత్రాంగానికి బండికి మంచిగా సెట్ అయింది. ఇది కూడా కొత్త రైతులు కూడా ఎవరైనా ఎడ్లు కసలాలు లేని రైతులు ఖచ్చితంగా ఇలాంటి యంత్రాంగం తయారు చేసుకుంటే వాళ్లకు అద్భుతమైన చేనులో పని చేసుకోవచ్చు. ఖచ్చితంగా ఎవరైనా కొత్త రైతులు ఉంటే మన దగ్గరకు వస్తే మనమే వాళ్ళకి ఐడియా చెప్పి తయారు చేసి కూడా ఇస్తాం. 1 లీటర్ పెట్రోల్ తోటి 2 ఎకరాలు కొట్టచ్చు. 200లలో 3 ఎకరాలు ఈజీగా ఖర్చు ఏమున్నది. ఒక 300 పెట్రోల్కి అయితే అయిపోతుంది. రోజుకు 5 ఎకరాలు ఈజీగా మేము కొడుతున్నాం కూడా. కొత్త రైతులకైతే ఈ సందేశం ఇస్తున్నా, ఎడ్లు కసలు లేకుంటే ఇలాంటి యంత్రాంగం తయారు చేసుకొని ఖచ్చితంగా మీ చేనికి మంచిగా గడ్డి తీసుకొని దున్నుకోవాలని ఈ సందర్భంగా అందరికీ రైతులకు చెప్తున్నాను. అమ్మా నాన్నల కష్టం చూడలేక వీరు మొదలు పెట్టిన ఈ చిన్న ప్రయోగం ఇప్పుడు ఊర్లోని మిగతా రైతులందరికీ ఆదర్శంగా నిలిచింది. తక్కువ ఖర్చుతో ఇంత సులువుగా కలుపు తొలగించవచ్చని ప్రాక్టికల్గా నిరూపించిన ఈ అన్నదమ్ములను చుట్టుపక్కల రైతులంతా అభినందిస్తున్నారు. రాబోయే రోజుల్లో ఈ పరికరాన్ని మరింత అప్గ్రేడ్ చేస్తామని యువ రైతు శ్రీనివాస్ చెబుతున్నారు. భవిష్యత్తులో మరింత టెక్నాలజీని జోడించి వ్యవసాయం చేసే ప్రతి సన్నకారు రైతుకు ఉపయోగపడేలా దీన్ని ఇంకా మెరుగ్గా తీర్చిదిద్దుతామని వారు స్పష్టం చేశారు. యోగా సాధనతో అద్భుతాలను సాధించవచ్చని నిరూపించారు విజయనగరం జిల్లా బొబ్బిలికి చెందిన ఓ యోగా గురువు. హఠయోగం ద్వారా శ్వాసను పూర్తిగా నియంత్రించి ఏకంగా 2 గంటల పాటు సమాధి స్థితిలోకి వెళ్లి అందరినీ ఆశ్చర్యపరిచారు. బొబ్బిల్లో జరిగిన ఈ అద్భుత ప్రదర్శనలో యోగా గురువు తన ప్రాణాయామ శక్తులతో శ్వాసను పూర్తిగా బంధించి శరీరాన్ని స్తంభింపు చేశారు. నేటి ఆధునిక కాలంలోనూ ప్రాచీన యోగా విద్యలోని మహత్తర శక్తులు సజీవంగానే ఉన్నాయని ఆయన ఈ ప్రదర్శన ద్వారా చాటి చెప్పారు. ఈ అసాధారణ హఠయోగ విన్యాసాన్ని చూసేందుకు స్థానికులు పెద్ద ఎత్తున తరలిరాగా ఆయన చేసిన ఈ యోగా అందరినీ విస్మయానికి గురిచేసింది. ఆ వివరాలేంటో తెలుసుకుందామా?
10 సెకండ్ల పాటు ఊపిరి పీల్చుకోకుండా ఉండాలంటేనే సామాన్యులకు ప్రాణం పోయినంత పని అవుతుంది. పాము, తాబేలు మినహా సృష్టిలో పుట్టిన ప్రతి జీవికి శ్వాస అత్యంత అవసరం. ఊపిరి ఆగిందంటే జీవం అచేతన స్థితికి చేరుకోవాల్సిందే. అలాంటిది జీవుల మనుగడకు అత్యంత కీలకమైన శ్వాసను ఓ యోగ సాధకుడు ఏకంగా కొన్ని గంటల పాటు స్తంభింపజేశారు. ప్రపంచ యోగా దినోత్సవం సందర్భంగా విజయనగరం జిల్లా బొబ్బిల్లో యోగా గురువు వంగపండు శ్రీరాములు చేసిన హఠయోగంలో కేవల కుంభక యోగం చూపరులను విశేషంగా ఆకట్టుకుంది, ఆలోచింపజేసింది. సుమారు 2 గంటల పాటు తన శ్వాసను సమాధి స్థితిలో బంధించిన యోగా ప్రక్రియ అందరినీ ఆశ్చర్యానికి గురిచేసింది. వేల సంవత్సరాల క్రితం పతంజలి మహాశయుడు మానవాళికి అందించిన మహావరం యోగ శాస్త్రమని రుజువవుతూనే ఉంది. ప్రాణాయామంలో కుండలిని ప్రాణాయామం అభ్యాసం చేస్తే మానవుని యొక్క జీవన విధానాన్ని పెంచుకోవచ్చు, ఆయుష్ని పెంచుకోవచ్చు. ఎన్ని సంవత్సరాలైనా ఆ వ్యక్తి జీవించడానికి సైన్స్ పరంగా రుజువు చేసి ఉన్నారు. వైద్యశాస్త్రపరంగా, సైన్స్ పరంగా ఎంతోమంది పరిశోధన చేసి ప్రాణాయామాన్ని నేర్చుకుంటే దీర్ఘ ప్రాణాయామం నేర్చుకోవాలి, కుండలిని ప్రాణాయామం నేర్చుకోవాలి. దాంట్లో కేవల కుంభకి స్థితి ప్రాణాయామం అని ఉంటుంది. దానివలన మానవుడు ఎక్కడికి వెళ్ళినా, ఏ దేశం వెళ్ళినా, ఏ ప్రదేశం వెళ్ళినా, భూమి లోపలికి వెళ్ళినా, నీటి లోపల ఉన్న ఏ విధమైన వాతావరణానికి తట్టుకోగలిగిన శక్తిని ఈ ప్రాణాయామ శక్తి వస్తుంది. అది నేను మా గురువు గారి దగ్గర ఈ కానీ 40 సంవత్సరాల దగ్గర నేను అభ్యాసం చేస్తూ ఉన్నాను. ఆ యొక్క శక్తులు నాకు తప్పనిసరిగా వచ్చాయి. ప్రతి వ్యక్తి కూడా యోగాభ్యాసంలో ప్రాణాయామాన్ని నేర్చుకుంటే ఆ ప్రాణాయామం వలన అన్ని యోగములు సిద్ధిస్తాయి. యోగ విద్యను అభ్యసిస్తే జీవించినంతకాలం ఆరోగ్యంగా, ఆనందంగా గడపవచ్చన్నది శాస్త్రీయంగా నిరూపితమైన అంశం. అందుకు ప్రపంచంలోని 190 దేశాలకు పైగా యోగాను ఆచరిస్తున్నాయంటే ఆ శాస్త్ర సారూప్యత, విశిష్టత మనకు అర్థమవుతోంది. పతంజలి యోగ శాస్త్రంలో ప్రధానంగా యమ, నియమ, ఆసన, ప్రాణాయామ, ప్రత్యాహారి, ధ్యాన, సమాధి ఈ 8 ఏ సూత్రానికి ఆ సూత్రం గొప్ప జీవగుణం సంతరించుకున్నాయి. అయితే ఇందులో ప్రాణాయామ ప్రక్రియ కీలకమైంది. ఊపిరి పీల్చడం, విడవడం క్రమ పద్ధతిలో సాధన చేస్తే మనిషి జీవన విధానంలో అనేకమైన గుణాత్మక మార్పులు అనుభవించగలుగుతామని యోగశాస్త్రం రుజువు చేస్తోంది. యోగా గురువు వంగపండు శ్రీరాములు తన శ్వాస స్తంభన ప్రదర్శనలో భాగంగా ఇసుకతో తనను కప్పించేశారు. తనపై ఇసుక పెద్ద పోగైన తర్వాత సమాధి స్థితిలో కొన్ని గంటల పాటు అలానే ఉండిపోయారు. ఇది చూసేందుకు బొబ్బిల్లో భారీగా జనం తరలివచ్చారు. ప్రపంచ యోగా దినోత్సవం సందర్భంగా యోగాలోని కేవల కుంభక యోగం చేసి చూపించారు. ప్రాణాయామం సవ్యంగా సాధన చేసిన వారందరికీ ఊహకందని గొప్ప మానసిక ఆనందం, ఆరోగ్యం సిద్ధిస్తుందని ప్రయోగాత్మకంగా చేసి చూపించారు. ఏ దేశంలోనైనా, ఏ ప్రాంతంలోనైనా ఈ యోగ విద్య సాధన చేస్తే అక్కడ వాతావరణ పరిస్థితులకు అనుగుణంగా యోగా సాధకుల శరీర తత్వం అన్ని ఇబ్బందులను అధిగమిస్తుందన్నారు. కేవల కుంభక స్థితి నేను చేసినటువంటి ఈ కేవల కుంభక ప్రాణాయామాన్ని అభ్యసిస్తే అందరూ ఆరోగ్యంగా, ఆనందంగా ఎన్ని సంవత్సరాలైనా జీవించగలిగిన శక్తి ఈ యొక్క ప్రాణాయామం ఉందండి. అంచేత ఇతర దేశస్తులు మన భారతీయ యోగ విజ్ఞానాన్ని నేర్చుకుని వెళ్తున్నారు. మన భారతీయులకి ఇంకా మన దేశంలో పుట్టింది మన యోగులు ఉన్నారు, యోగ గురువులు ఉన్నారు. వీళ్ళందరి చేత నగర భాషలకే కాదు, పల్లె ప్రాంతాలకు వెళ్ళి, గ్రామవాసానికి వెళ్ళి కూడా మన యోగా నేర్పడానికి నేను సిద్ధంగా ఉన్నాను. ఇదండి ఇవాటి వీకెండ్ ఎక్స్క్లూజివ్స్. వచ్చే వారం మరిన్ని ఇంట్రెస్టింగ్ స్టోరీస్తో మళ్ళీ కలుద్దాం. అంటిల్ దెన్ కీప్ వాచింగ్ ABN.